హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగని చూపిస్తున్నాను. ఈ మజ్జిగని ఈ ఎండాకాలంలో రోజుకొక గ్లాస్ తీసుకుంటే బాడీకి ఎంతో చలవ చేస్తుంది. ఇది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒకసారి ఒక 1 వీక్ వరకు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా, చూసేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలని, 1/2 స్పూన్ వరకు సోంపుని, వాముని, అలాగే కొద్దిగంత సొంటిని తీసుకొని వీటిని అన్నిటిని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఇలా నార్మల్గా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకొని కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని వీటిని అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇక్కడ బాగా పొడి మెత్తగా రావాలి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా మనం మజ్జిగలో యాడ్ చేసుకుంటాం కాబట్టి గింజలు అనేవి ఏం లేకుండా ఇలా మెత్తగా పొడిగా చేసి ఈ పొడిని పక్కన ఉంచుకొని ఇప్పుడు మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిగడలేని పెరుగుని యాడ్ చేసుకొని ఇలా మంచిగా నురుగు వచ్చేంత వరకు మిక్సీ పట్టి తీసుకుంటున్నాను. మీరు కనుక మిగడున్న పెరుగుని తీసుకుంటే పైనకి వెన్న అనేది వస్తుంది. ఆ వెన్నను తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపోయినంత సాల్ట్ని అలాగే 2 కప్పుల వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా మీకు వీలైనంత పల్చగా మజ్జిగని చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక నేను చూపించినట్టు ఇలా మీకు వీలైనంత పల్చగా చేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఉండలనేవి ఏం లేకుండా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు 1 నిమిషం పాటు ఇలా అంతా బాగా తిప్పుకుంటూ కలుపుకోండి. ఏమైనా ఉండలు అనేవి ఉంటే అంతా మిక్స్ అయిపోతుంది మజ్జిగలో. ఇక్కడ మీకు నచ్చినట్లయితే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన మసాలా మజ్జిగ రెడీ. ఇక్కడ మంచి గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తాగడమే. ఈ ఎండాకాలంలో మీరు కూడా తప్పకుండా ఈ మసాలా మజ్జిగని ట్రై చేయండి. చాలా మంచిది, హెల్త్కి చాలా చలవ చేస్తుంది. ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న పొడిని పైనుంచి లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మన మసాలా మజ్జిగ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.